అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుండి చాలా మానసికంగా, మెంటల్లీగా చాలా బాధపడుతున్నాను. ఈ బాధపడడానికి కారణం ఏంటంటే, మా గురువుగారు ఒక విషయం చెప్పారు. ఏదైతే నీ కంటికి పదే పదే కనబడుతుందో, ఏ సిట్యుయేషన్‌కైనా సరే, ఏదైనా సరే పదే పదే నీకు కనపడినా, ఎదురైనా వెంటనే దాని మీద దృష్టి పెట్టు అన్నారు. సరే, మన యూట్యూబ్ ఫాలోవర్ ముఖేష్ వారు ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే, రాహు గ్రహము ఉత్తరాభాద్ర నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతుంది. దాని మూలంగా వచ్చే ఫలితాలేంటి అని అడిగారు. ఆ మెసేజ్ నాకు పదే పదే, పదే పదే, పదే పదే కనపడుతుంది. దాని గురించి ఒకసారి ఆలోచన చేస్తే భయం స్టార్ట్ అయింది నాకు. చాలా భయం. ఎంత భయం అంటే, దాన్ని ఎవరు ఆ భయాన్ని తగ్గించలేరు. ఇలా అంటున్నాను అనుకోమాకండి. వెంటనే నేను నా దగ్గరున్న యాప్స్ ద్వారా దాన్ని క్యాలిక్యులేషన్ చేశాను. చేయడం వలన వచ్చిన భయము ఇప్పటి వరకు కూడా భయపడుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? నా వీడియోస్ డేట్ చెప్తాను, రాసుకోండి. 23/9/2020 23/9/2020 అని నా వీడియోస్లో ఎక్కడైతే చెప్పుంటానో ఆ వీడియో చూడండి. అప్పుడు తెలుస్తుంది ఆ భయం అంటే ఏంటో. చూడండి, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఒక లగ్నం అనేది ఏర్పడింది. ఆ లగ్నం మూలంగా రాబోయే రోజుల్లో ఇంకేం లేదు, 1/11/2024 1/11/2024 తర్వాత దాదాపు ఒక 3 నెలలు వేసుకోండి. అంటే 2025 ఫిబ్రవరి, మార్చ్. అప్పటి నుండి ఆల్రెడీ కారు చుచ్చు రగలడం మొదలయ్యింది. కారు చుచ్చు రగలడం మొదలయ్యింది. దీని దోష సాంద్రత ఎలాగుంటుందంటే చాలా భయానకంగానే ఉంటుంది. గత వీడియోలో కూడాను చెప్పున్నాను. ఉత్తర వాయువ్యం, పశ్చిమ వాయువ్యం దేశాలు, రాష్ట్రాల్లో కూడాను కొంత తలకాయ నొప్పి మొదలవుద్దని. ఆల్రెడీ మొదలయ్యింది. ఇప్పుడు నేను చెప్పిన డేటు తర్వాత నుండి భారతదేశం తూర్పు, ఉత్తర
రాష్ట్రాల నుండి మళ్ళీ మొదలవుతుంది. ఆల్రెడీ మొదలైపోయింది. అది కొంచెం భయానకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన భారతదేశంలో వైపరీత్యాలు వచ్చే అవకాశం. అలాగే నీళ్ల ద్వారాగా, కెమికల్స్ ద్వారాగా, వాయువు ద్వారాగా కొన్ని విపత్తులు ఎదుర్కోబోతోంది. ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీరేమైనా గొప్ప జ్యోతిషులా? భారతదేశంలో మీకంటే గొప్ప జ్యోతిషులు ఉన్నారు. వాళ్ళెవ్వరూ నోరు మెదపలేదు. మీరు నోరు మెదిపారు. ఏం విపత్తు వస్తుంది, ఏం వస్తుంది, ఎలాగొస్తుంది అనే ప్రశ్నలు మీ మనసులో చాలా ఉంటాయి. దాంట్లో ఒకే ఒక్క పాయింట్ మాత్రం చెప్తాను. దయచేసి నా వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి సంబంధించిన కామెంట్స్ పెట్టొద్దు. ఎందుకంటే ఏ రాశి వాళ్ళకి, ఏ నక్షత్రం వాళ్ళకి, ఏ లగ్నం వాళ్ళకి అనే ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే ఫలానా రాశి వాళ్ళకి, ఫలానా వాళ్ళకంటేనే వాళ్ళు ఎలర్ట్ అవుతారు. కానీ అందరూ ఎలర్ట్ అవ్వాలి. ఇలా అంటున్నాను అనుకోవద్దు. మీరు హిందువా? భగవంతుణ్ణి అర్చించండి. మీరు క్రిస్టియనా? ఆ ప్రభు సన్నిధిలో కూర్చొని రాబోయే విపత్తుని ఆపు నాయనా అని కోరుకోండి. మీరు ముస్లిమా? 5 పూట్ల నమాజ్ చదవండి. ఈ నుదుటి ఉంది కదా, అది భూమికి ఆనిచ్చి ముక్కుని భూమిని తాకేటట్టు చేయండి. ఆ అల్లాని ప్రాధేయపడండి. భగవంతుడా అందరికీ ఓర్పు ఇవ్వు అని కోరండి. ఎందుకో తెలుసా? 23/9/2020 తర్వాత నేను కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పాను. అవన్నీ అలా జరుపుకుంటూ వచ్చినాయి. అది నేను చెప్పడం వల్ల జరుకురాల. ఆ మహనీయ మహర్షి బృందం మనకి ఈ గ్రహాల యొక్క నేచర్ ఇటువంటిది. ఇవి ఇటువంటి విపత్తు తీసుకొస్తాయి. వాటి మూలంగా మానవాళికి అనర్థం. కరోనా నేను కొన్ని వీడియోస్లో చెప్పాను. వృషభ రాశిలో రాహు సంచారం, వృశ్చిక రాశిలో కేతువు సంచారం ఎలా జరుగుతుంది అని. అలాగే మేషరాశిలో రాహు సంచరించినప్పుడు ఫలానా దిక్కులో మారణకాండ ఊచకోతలు, బ్లాస్టింగ్స్, కాల్చుకోవడాలు, నరుక్కోవడాలు జరుగుతాయి అన్నాను. అవి అలాగే జరిగినాయి. ఎందుకంటే మన శాస్త్రం యొక్క గొప్పతనం అది మీరు అందరూ గుర్తుంచుకోవాలి. మనం అందరం మానవ జాతి, మనుషులం. పుట్టిన తర్వాతే వచ్చేది కులం. కానీ మనుషులు అన్న సంగతి మర్చిపోతే ఇటువంటి విపత్తులు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీ ధర్మానుసారం, మీ కులానుసారం భగవంతుని అర్జించడంలో తప్పు లేదు. ఎందుకంటే
ఒక బాధక గ్రహముతో రాహు యొక్క యుతికి జరగబోతోంది. వృషభ లగ్నానికి బాధకుడితో రాహు సంబంధం పెట్టుకుంటున్నారు. మనది వృషభ లగ్నంలో మనకి స్వతంత్రం వచ్చింది. దీనికి ఈ విపత్తుల్ని ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. అది మీకు తప్ప ఎవ్వరికి ఆపగలిగే శక్తి లేదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే మీరందరు నా ఫాలోవర్స్. మీరందరూతో పాటు దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి. మనుషులే లేకపోతే దేశం దేనికి చెప్పండి? ప్రళయాలు ఎందుకు వస్తున్నాయి? ఈ కరోనా లాంటి జబ్బులు ఎందుకు వస్తున్నాయి? కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఏ రాశి వాళ్ళు, ఏ లగ్నాల వాళ్ళు, ఏ నక్షత్రాల వాళ్ళ గురించి అనేది నాకు క్వశ్చన్ చేయకూడదు. ఎందుకంటే నేను చాలా బాధతో చెప్తున్నానండి. ఎందుకంటే 2 గ్రహాల కలయిక. మీరు అనుకోవచ్చు, మీకు తెలిసిన జ్యోతిష్యులను అడగొచ్చు, ఏంటండి ఇలా అంటున్నారు యూట్యూబ్లో, అది ఎంతవరకు కరెక్టు, నిజమా కాదా అని. కాదు అని చెప్పారనుకోండి, వినేసేయండి, పర్వాలేదు, ఎంజాయ్ చేయండి. కానీ విపత్తు వస్తే ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది? మరొక్కసారి చెప్తున్నా, తూర్పు ఉత్తర రాష్ట్రాలే కానీ పశ్చిమ వాయువ్యం పడమర దిశల్లో ఉండే దేశాల మీద కానీ రాష్ట్రాల మీద కానీ ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం పడుతుంది. పడకుండా ఉండదు. ఎందుకంటే మకర కుంభాలు దక్షిణ పడమరలకి శాసిస్తాయి. దాంట్లోనే రాహు శనుల యుతి ఏర్పడబోతోంది. భగవంతుని అర్జించడంలో తప్పు లేదుగా. ఓకేనా? ప్రతి రాశి వారు, ప్రతి నక్షత్రం వారు, మీరు మీ యొక్క ధర్మాన్ని మాత్రమే పాటించండి. పక్కనోళ్ళ సంగతి వద్దు. మీ పనేంటి, మీరేం చేయాలి, అంతవరకే మీరు ఆలోచించండి. అలాగే అందరూ ఓర్పుతో ఉండండి. భగవంతుని అర్జించి ఓర్పుతో ఉండండి. ఇటువంటి విపత్తుల నుండి మనం బయటపడగలరు. ఎందుకంటే దాదాపు 120 కోట్ల జనాభా. వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళ యొక్క మనస్ఫూర్తిగా వచ్చే దీవెన, భగవంతుడిచ్చే దీవెన ప్రతి ఒక్కళ్ళకి అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఆలోచించండి. ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు, ఎలాగో చెప్పారు, ఇది వద్దండి. మనం ఏం చేయాలి, మన ధర్మం ఏం పాటించాలి అనే దాని మీద ఆలోచించేయండి. అలాగే అర్ధాష్టమ ఏలినాటి శని, అష్టమ శని, సప్తమ శని, షష్టమ శని నడుస్తున్న వాళ్ళు, రాహు మహాదశ, రాహు అంతరం అంటే రాహు మధ్యదశ కానీ, రాహు భుక్తి కానీ, రాహు అంతరం కానీ, రాహు సూక్ష్మం కానీ జరిగే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా అనర్థం ఏమీ లేదు. అయితే కొన్ని లగ్నాల వాళ్ళకి రాహు యోగకారకుడు కాబట్టి వాళ్ళకు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంతో ఇబ్బందులు పడి భగవంతుని అర్జించిన వాళ్ళు
ఖచ్చితంగా మీకు పీఠం అందబోతోంది. మీరు అనుకున్న కోరికలు సిద్ధించబోతున్నాయి. ఇదైతే వాస్తవం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా మన భారతీయులు భగవంతుని అర్జిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.